ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. 3 రోజుల పాటు థాయిలాండ్, శ్రీలంక దేశాల్లో పర్యటించనున్నారు. థాయిలాండ్ ప్రధాని షినవత్రాతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. థాయిలాండ్లో జరగనున్న బిమ్స్టెక్ 6వ శిఖరాగ్ర సదస్సులోనూ ప్రధాని మోదీ పాల్గొంటారు. బిమ్స్టెక్ సదస్సులో బ్యాంకాక్ విజన్ 2030ని ఆవిష్కరిస్తారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్పై చర్చిస్తారు. శాంతి, స్థిరత్వం, ఆర్థిక స్వావలంబన, పర్యావరణ పరిరక్షణ సాధన దిశగా ఉండే ఈ విజన్ను బిమ్స్టెక్ దేశాలు స్వీకరించనున్నాయి. నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనుస్, మయన్మార్ సైనిక జుంటా నాయకుడు మిన్ అంగ్ హంగ్లీతో ముఖాముఖి సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. శ్రీలంక, భూటాన్ అగ్రనేతలతోనూ చర్చలు జరుపుతారు. బిమ్స్టెక్ దేశాలతో సముద్ర సహకార ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తారు. థాయిలాండ్లో ప్రఖ్యాత వాట్ ఫో దేవాలయాన్ని, భారీ బుద్ధ విగ్రహాన్ని సందర్శిస్తారు. థాయిలాండ్ పర్యటన ముగిశాక నేరుగా శ్రీలంక వెళ్తారు ప్రధాని మోదీ. శ్రీలంకలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. అనురకుమార దిశనాయకే శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత ప్రధాని మోదీ వెళ్తుండటంతో ఈ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. లంక అధ్యక్షుడితో పలు కీలక అంశాలపై చర్చిస్తారు మోదీ. భారత ప్రధాని శ్రీలంక పర్యటన ఇరు దేశాలకు గొప్ప అవకాశం ఉన్నారు ఆ దేశ విదేశాంగ మంత్రి విజితా హెరాత్.